ఫ్రెష్‌గా ఉన్న బచ్చల కూరని ఇలా తెచ్చుకొని కడిగేసి కట్ చేసి పెట్టుకొని, ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్, చాలా కొంచెం ఆయిల్ ఏసుకొని శనగపప్పు, మినపప్పు అవన్నీ ఏగిన తర్వాత ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవి కూడా దోరగా ఏయించేసి చక్కని సువాసన వచ్చే వరకు వేయించి చల్లారబెట్టుకొని, జస్ట్ కొంచెం ఒక స్పూను వేయించిన శనగపప్పు వేసి మిక్సీ చేసుకొని, తర్వాత కారం, వెల్లుల్లిపాయలు ఏసి కొంచెం బరగ్గా ఇలా చేసుకోండి. అలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసి సన్నగా తరిగిన బచ్చల కూర, ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేయించుకొని మూత పెట్టేసేస్తే మగ్గుతుంది. ముందే ఉప్పు మాత్రం వేయకండి, నీరు వచ్చేస్తుంది. చాలా పోషక విలువలు ఉన్న కూర. అసలు ఆకుకూరలన్నిట్లో ఈ కూరకు కూడా చాలా ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. తర్వాత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్ బోలెడు ఉన్నాయి. అలాగే టేస్టీ కూడా అంతే బాగుంటుంది. మీకు ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే సింబల్ మీద ప్రెస్ చేయండి. ఈ కూరని అస్సలు మిస్ అవ్వద్దండి. బచ్చల కూర అంత మంచిది.